గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ భూముల ఇష్యూపై వైసీపీ కదం తొక్కింది. ప్రభుత్వ భూములను కాపాడే వరకు తమ పోరాటం ఆగదంటున్నారు వైసీపీ నేతలు. డీటెయిల్స్ చూద్దాం. గీతం యూనివర్సిటీ ముందు వైసీపీ నిరసన చేపట్టింది. రిషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి గీతం యూనివర్సిటీ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేతలు గీతం నుంచి ప్రభుత్వ భూముల్ని కాపాడాలని, ప్రభుత్వం నుంచి భూ బదలాయింపు జరగకుండానే చేస్తున్న అక్రమ నిర్మాణాలు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. గీతంలో నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 25% సీట్లను రాయితీగా కేటాయించాలని నినాదాలు చేశారు. వేల కోట్ల ప్రజల సొమ్మును బోగస్ కంపెనీలకు కట్టబెడుతున్నారని, అభివృద్ధి పేరుతో బోగస్ పెట్టుబడులు పెట్టిస్తున్నారని విమర్శించారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. ఎంపీ భరత్ కు 5,000 కోట్ల విలువైన భూముల్ని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టి కార్పొరేషన్ సమావేశంలో తీర్మానం చేసి ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. గతంలో పెట్టిన హెచ్చరిక బోర్డుల్ని తొలగించి చేస్తున్న ఈ నిర్మాణాలని అడ్డుకుంటామని, విశాఖలో ప్రభుత్వ భూముల్ని కాపాడే విషయంలో రాజీ పడకుండా వైసీపీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గీతంలో 55 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ గతంలోనే గుర్తించిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్లు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ భూముల్ని యథేచ్ఛగా వాడుకుంటున్నారని విమర్శించారు ఆయన.